అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మన ఛానల్లో మీకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్వహించింది. ఇక్కడ చూస్తే అంగన్వాడీ టీచర్లని ఆయాలనైతే తెలంగాణ ప్రభుత్వం అయోమయానికి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు లబ్ధిదారులు కూడా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. విషయం ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలు ప్లే స్కూల్లా మరి ప్రీ స్కూల్లా ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన, సీఎం డిప్యూటీ సీఎం వేర్వేరు ప్రకటనలతో గందరగోళం అంటూ ఇక్కడ నవతెలంగాణ పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది. మరి చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతాం, వాటిలో 3వ తరగతి వరకు విద్య అందించే దిశగా చర్యలు చేపడతాం, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విద్యా బోధనకు గవర్నమెంట్ టీచర్ని నియమిస్తాం, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లను త్వరలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి బాలబాలికలకు పోషకాహారాన్ని అందించడంతో పాటు విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. మరి మేధావులు విద్యావేత్తలతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్గా మారుస్తామంటూ ప్రకటించారు. మరి బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మారుస్తామని ప్రకటించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు 2 నిర్ణయాలను ప్రకటించడంతో సర్వత్రా ఆందోళన అయితే నెలకొన్నది. విద్యావేత్తలు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ విద్య వరకే పరిమితం చేయాలని, అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకే పరిమితం చేయాలని కోరుతున్నారు. ప్రాథమిక పాఠశాలలకు అంగన్వాడీలను అనుసంధానం చేయాలని కూడా సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం అంగన్వాడీలను ప్లే స్కూళ్ళ తరహాలో చేస్తామని ఒకసారి, ప్రీ స్కూల్గా మారుస్తామని ఒకసారి చెప్పడంతో అదే గందరగోళం అయితే నెలకొన్నది. మరి ప్లే స్కూళ్ళ తరహాలో మార్చి 3వ తరగతి వరకు అంగన్వాడీలో బోధన సాగిస్తే కొన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశం ఉందంటూ ఉపాధ్యాయ సంఘాలతో అభిప్రాయపడుతున్నాయి. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో బోధన సాగించాలన్న నిర్ణయానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు అన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు అంగన్వాడీ కేంద్రాల్లో 3వ తరగతి వరకు బోధించే దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మండలానికి 3 ఇంటర్నేషనల్ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ అంగన్వాడీ కేంద్రాల్లోనే 3వ తరగతి వరకు బోధించేలా అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్ని అలాట్ చేసే విధంగా చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లకు జీతం ఇచ్చుకుంటూ మంచి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చి జీతం చెల్లించుకుంటూనే సెలవుపై కాకుండా తర్వాత వారికి కూడా గవర్నమెంట్ టీచర్ మాదిరిగా జీతాలు సమానంగా పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పించి అప్పుడు ఈ అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్గా మారుస్తారా, ప్రీ స్కూల్ మారుస్తారా, మరి 3వ తరగతి వరకు పెడతారా, ఏ తరగతి వరకు పెట్టుకున్నా కానీ మంచి నాణ్యమైన విద్యను అందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలు తమ కేంద్రాలకు వచ్చే పిల్లల్ని సొంత బిడ్డల్లాగా చూసుకుంటారు. వారికి ఆళ్ళ పాలన, వారి యొక్క పోషకాహారం, వారికి నాణ్యమైన విద్య అందించడం వారు ఎప్పుడు ముందుంటారని వారు ఆత్మసాక్షిగా పనిచేస్తారని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాలి. ఈ అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్ అని ఒకసారి, ప్రీ స్కూల్ అని ఒకసారి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు బోధించాలని ఒకసారి, 3వ తరగతి వరకు అంగన్వాడీలను బోధించాలని ఒకసారి, అంగన్వాడీలను ప్రైమరీ స్కూల్లో మెర్జ్ చేస్తామని ఒకసారి, మరి ప్రైమరీ స్కూల్లోని అంగన్వాడీలో మెర్జ్ చేస్తామని ఒకసారి, ఇలా కాకుండా ఒక స్పష్టమైన కమిటీ వేసి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించి కన్ఫ్యూజన్ లేకుండా చేసి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క వేతనాలు పెంచి అంగన్వాడీ కేంద్రాలకు పక్కా బిల్డింగులు నిర్మించి, కాంపౌండ్ వాళ్ళు నిర్మించి, అన్ని సౌకర్యాలు కల్పించి మరి ఏ పద్ధతి ప్రవేశపెట్టినా కానీ విజయవంతం అవుతుంది. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పి ఆశిద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.